అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేడు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న స్టార్ హీరోగా మారాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. నిత్యం అల్లు అర్జున్ పై ఏదో ఒక వార్త హల్చలవుతోంది. మెగా వర్సెస్ అల్లు అర్జున్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక బన్నీవాసు, హైపర్ ఆది లాంటి వారు కొందరు వారి మధ్య ఏమీ లేదు, వారంతా ఒకటే అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నా కొన్ని సందర్భాల్లో తాజాగా అల్లు అర్జున్ ఒక రాజకీయ నాయకుడితో చిందేసిన వీడియో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ఎన్నడూ లేనంత హాట్ టాపిక్ గా సాగిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అందుకోవాలని టీడీపీ, నిలబెట్టుకోవాలని వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఎలక్షన్స్ కాస్త రణరంగంగా మారాయి. 10 ఏళ్లుగా ఎమ్మెల్యే అనిపించుకోవాలని పోరాటం చేస్తున్న పవన్ పిఠాపురంలో బరిలో నిలవడంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్, బంధుమిత్రులు ప్రచారం నిర్వహించారు. ప్రచారం కొద్ది గంటల్లో ముగుస్తుందనగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. బన్నీని చూసేందుకు అభిమానులు పోటెత్తగా ఆ వచ్చిన వారికి అభివాదం చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. అల్లు అర్జున్ ని పవన్ కు శత్రుపక్షంగా ఉన్న వైసీపీ వైపు చూసి మెగా అభిమానులు షాక్ అయ్యారు. ఈ ఘటన తరువాత మెగా కాంపౌండ్ మొత్తం బన్నీ అంటే చాలు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అదంతా మీడియా సృష్టి తప్పించి మెగా ఫ్యామిలీది ఎప్పుడు ఒకే మాట ఒకే బాట అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు అలాంటివి. మెగా ఫ్యామిలీతో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండేవాళ్ళు అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు చెబితే చాలు భగ్గుమంటున్నారు. మెగా అల్లు కుటుంబాలతో అత్యంత క్లోజ్ గా ఉండే నిర్మాత బన్నీవాసు వ్యాఖ్యలు సైతం రెండు ఫ్యామిలీల మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లుగానే తెలుస్తోంది. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో. అంత మాత్రాన కుటుంబం అన్నాక కొన్ని అనుకోని పరిస్థితులు వస్తుంటాయి. కానీ ఆ ఫ్యామిలీ మొత్తం ఏకతాటిపై ఉందని చెప్పడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు అని ఆ రోజు త్వరగా రావాలంటూ కోరుకుంటున్నట్లు బన్నీవాసు తెలిపాడు. మెగా ఫ్యాన్స్ కి, పవన్ ఫ్యాన్స్ కి భయపడి పుష్ప 2ని వాయిదా వేశారనే టాక్ సొంతం చేసుకున్నారు. ఇదంతా నిజం కాదని, షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఆలస్యం అవడం వల్లే సినిమా వాయిదా పడిందని, కొందరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారని తెలుపుతున్నారు. మెగా అల్లు కుటుంబాల మధ్య స్పష్టమైన విభజన రేఖ మాత్రమే కనిపిస్తుందని ఫిలిం నగర్ జనాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్లు ఫారిన్ ట్రిప్ లో ఉన్నట్లుగా వార్తలు కనిపిస్తున్నాయి. నంద్యాలలో ప్రచారం, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ మళ్ళీ ఆ తరువాత ఏ ఈవెంట్లో కానీ కుటుంబ కార్యక్రమాల్లో కానీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో బన్నీ, అతని సతీమణి స్నేహారెడ్డిలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, స్వయాన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డితో కలిసి స్నేహ అల్లు అర్జున్ స్టెప్పులు వేయడం చర్చనీయాంశమైంది. ఇందులో అశ్మిత్ రెడ్డి మెడలో పూలదండలు వేయగా సక్సెస్ పార్టీలో బన్నీ, స్నేహ ఎంజాయ్ చేశారు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో నేపథ్యంలో అల్లు అర్జున్పై మరోసారి ట్రోలింగ్ దిగారు నెటిజన్లు. బన్నీ ప్లేటు ఫిరాయించేశాడా అని కొందరు అంటుంటే దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. మా అన్నకు ఏ పార్టీతో సంబంధం ఉండదని, నా అనుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా అండగా ఉంటారని చెప్తున్నారు. మరి బన్నీ తాజా సెలబ్రేషన్స్ వివాదంగా మారుతుందా లేక ఇక్కడితో ఎండ్ అవుతుందా అన్నది వెయిట్ చేయాల్సిందే.